హలో అండి, ఈరోజు అయితే స్పెషల్ వంటకంతో మీ ముందరకు వచ్చిన అయితే అవేంది అట్లా ఇట్లా అనుకోకండి. ఎందుకంటే స్పెషల్ చేస్తేనే కదా సమ్ స్పెషల్ లాగా ఉండేది. అందరూ చేస్తే కామన్ కదా. ఇంకోటి మంచిగా తినొచ్చు నేను చేసే వంటలు. అయితే అన్ని క్లీన్ చేసిన వచ్చి ఫస్ట్ ఈ పిడతలు గిడతలు క్లీన్ చేసి వాటర్ పట్టి పెట్టి నేను సీకులు చేయబోతున్నా. దొబ్బతోని బోటి స్పెషల్ ఈరోజు. నా బిడ్డ వచ్చేసి బోటి బిర్యానీ చేస్తుంది. నేను వచ్చేసి పేగులు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, పైపుల పకోడీ, అట్లనే దొబ్బ గ్రిల్ దొబ్బ. అయితే ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇవి కూడా అన్ని తెచ్చి క్లీన్ చేసి పెట్టుకున్నా. అట్లనే పొయ్యి అంటించేసినాం. దానిపైన పెట్టమని అయితే దేనిపైన వెనక దానికి కొంచెం ఆనిస్తూ ఉంటుంది. దానికి ఆనిస్తే ఇట్లా అవుతుంది. అయితే ఏం చేస్తున్నా అంటే బోటి ఎట్లా క్లీన్ చేసేది కూడా చూపిస్తా. అందుకోసమే వేడి నీళ్ళు పెట్టుకున్నా. ఉండేనా పప్పి లేవు ఉండే, నేను పెట్టేస్తా. ఇది తెలుసా, ఈడ జరసేపు ఉంటే చీమలు వచ్చేస్తాయి పటపట. ప్రకృతి చీమలు ఈగలు అమ్మ ఏముంటాయి. వాటి సామ్రాజ్యానికి వచ్చి మనం వండుకుంటుంటే రావు. అంతే, నీళ్లు కాగిన తర్వాత క్లీన్ చేసేది అవంతా కూడా చూపిస్తా. అప్పటి వరకు నీళ్ళు అన్నీ పట్టి పెట్టుకుంటా. నిన్నటి నీళ్ళు వారబోసి ఫ్రెష్గా చూసిరా. అయితే చాలామంది బోటి క్లీన్ ఎట్లా చేస్తారమ్మా అని చెప్పి అడిగారు. ఈరోజు చేస్తున్నా చూడండి. వేడి నీళ్ళు కాంచుకున్నా. నువ్వు రావాలన్నా కొద్దిసేపు మా నేను ఇవి పుట్టంతా తీసేయాలంటే ఏమో ఇట్లా పెట్టేస్తే వేడి నీళ్ళలో తీయగానే పుట్టంతా పోతుంది. నేనైతే పుట్టంతా తీయను, ఒక్కోసారి తీస్తా ఒక్కోసారి తీయను. ఇగో ఇట్లా పెట్టేసి మళ్ళీ చల్ల నీళ్ళు వేస్తే చల్లగా ఇగో ఇది మొత్తం వెళ్ళిపోవాలి అని అనుకునేటోళ్ళు ఇగో ఇట్లా తీసేస్తే ఇది వెళ్ళిపోతుంది. చల్ల నీళ్ళు తినా అమ్మ కుండలో వద్దునా, ఇట్లా వెళ్ళిపోతుంది. లేదు మాకు అవసరం లేదు అంటే పైన ఇది ఇట్లా వెళ్ళిపోతుంది. ఇది మనము కొంచెం కూల్ వాటర్ వేసేసినాం అనుకోండి, అది అట్లనే ఉంటుంది. అదొకటి. ఇప్పుడు నువ్వు అది తీసేయినా ఉంచేసాము. మేమైతే ఎట్లా చేస్తామంటే ఇది కొంచెం వాటర్ తెస్తామన్నా చల్లనీళ్ళు తెచ్చుకొస్తాం. ఇదిగో లేకపోతే సింపుల్గా అండి, ఇగో క్లీన్ చేసేయడం ఇట్లా. ఇగో వేడి నీళ్ళలో పెడితే ఇట్లా వచ్చేస్తుంది. కానీ ఇదంతా తీసేస్తే బాగుంది. మా అత్తమ్మ ఇది తీయకపోతుండే, వేడి నీళ్ళల్లో పెట్టి తీసేది. తీయగానే దీనికి ఉన్న పైన ఇదంతా కూడా గ్రీన్ కలర్ వెళ్ళిపోతుంది. కొద్దిగా ఆ చల్లనీళ్ళు గిన్నెలు వేసేసినామంటే అయిపోతుంది. అది ఎంత కష్టం నిజంగా. అసలు ల్యాండ్లో మస్తు కష్టమే ఉంది. ఇప్పుడు చూడండి ఇదంతా వెళ్ళిపోతుంది ఇట్లా తీయగానే. ఇంట్లో చల్లనీళ్ళు వేసేసేనా. చూసినారు కదా. ఇగో ఇప్పుడు ఇట్లా అంటే చల్లనీళ్ళు వస్తే ఇది రాదు. జస్ట్ కేవలం ఇగో పైన ఉండేది మాత్రం పోతుంది. ఇగో ఇట్లా రుద్దేసి కడిగేసేయాలి. ఇది మొత్తం పోదు, ఓన్లీ ఇంట్లో ఉండే ఇది పోతుంది అనమాట. ఇట్లా పోయిన వరకు కడిగేసి మనం చేసేసుకోవడమే. ఇది అంతే సేమ్. ఒక్కసారి వేడి నీళ్ళలో తీసేసినామంటే క్లీన్ అయిపోతుంది. ఇది కూడా అంతే. కాకపోతే ఈ పైపులను అయితే నాకు ఇది మంచిగా దొరికింది. ఇప్పుడు ఇది ఇగో ఇది ఇట్లా పెట్టేసి మామూలుగా పుల్లకి పెడుతుండే మా అత్తమ్మ.
ఇగో ఇట్లా వేసినామంటే మొత్తం ఉల్టా అయిపోతుంది. చూసిరా, ఇగో ఇది స్టార్టింగ్ది. ఇగో ఇది మొత్తం పైప్ అనేది ఉల్టా వచ్చేసింది ఇట్లా. ఇది ప్రాసెస్ బాగా ఎక్కువ. ఇగో ఇక్కడ ఇట్లా పెట్టేసి పుల్లతో కూడా తీసేస్తారు పెద్దోళ్ళు ఉత్తగానే, చాలా సింపుల్గా. ఇది ఈసారి వీడికి వచ్చేసింది చూడండి, తీసేసుకోవచ్చు మెల్లగా. ఇగో ఇది పాతది, ఎక్కడ పోయింది ఇది? రాకపోతే సీరేయడమే. ఇగో ఇట్లా పేగులన్నీ కూడా ఇట్లా తీయడం. అయితే బోటి అంటేనే చాలా ప్రాసెస్తో కూడుకుందండి. కాబట్టి ఇదంతా నేను క్లీన్ చేస్తూ, ఇక మన వాళ్ళు కూడా ఎట్లాగూ అడిగిరు కదా చాలామంది, అందుకే క్లీన్ చేస్తూ మాట్లాడుతూ చెప్తా. మా ఇంటి దగ్గర ఒకడే బాబు ఒక ఆమెకి, ఇది కూడా ఉల్టా తీస్తా. ఈ దొడ్డువైతే ఖచ్చితంగా చీరేసేయాలి. అయితే మా ఇంటి దగ్గర ఒకడే బాబు వాళ్ళకి పేరెంట్స్కి ఎంత మంచిగా పెంచుకున్నారో. ఎంత మంచిగా పెంచుకుంటే మొత్తం చిన్న చిన్న వాటికి వాళ్ళ కోడలు ఏంది ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ ఏం చేస్తుంది, ఆమె బట్టలు పిండి సబ్బు అక్కడ వేసినా కూడా సబ్బు అరిగిపోతుంది, అది అరిగిపోతుంది, అది ఇట్లా అవుతుంది, చూసుకోవే బాసాలు గడిగి ఇట్లా చేస్తే ఇది ఇట్లానే అట్లనే అని మంచిగా చెప్తుంటుంది. కానీ అది నచ్చదు కొంతమందికి. చిన్న చిన్న వాటికి పంచాయతీలు గొడవలు. ఇప్పుడు అమ్మ చెప్తే ఏదన్నా వింటారు కదా ఆడపిల్లలు. సేమ్ అత్తమ్మను కూడా మా అమ్మ అనుకుంటే అసలు వాళ్ళు వెళ్ళేరావు. నేను ఎందుకంటే నా వీడియోలు చూసి ఒక్కరన్నా రే అవును కదా అనుకుంటారని నేను ఇట్లా చెప్తున్నా రోజు ఒకటి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు చదువు అని అదని ఇదని చదివిపిస్తూ చేస్తూ ఇట్లా ఉంటున్నాం కాబట్టి మనం ఎక్కువ కూర్చోబెట్టుకొని చెప్పే అంత ఇది లేదు. అప్పుడు మాకు ఎట్లుండేనంటే పెద్ద మనిషి అవ్వగానే ఇంకా తెచ్చి కూర్చోబెట్టుకొని పెద్ద మనిషి అవ్వగానే ఇట్లా అమ్మ ఇంకా మీదట వీధులలో నవ్వకూడదు రోడ్లు, ఇంకోటి లంగాలు ఇట్లా మోకాల వరకు మేము సిమ్మి పావడాలు వేసుకుంటుంటాం కదా పెద్ద మనిషి కాకముందు. పెద్ద మనిషి అయిన తర్వాత సిమ్మీలు వేసుకోవద్దు, ఫుల్ లంగా వేసుకోవాలి, రోడ్లో అదే వీధులలో నించొని మాట్లాడద్దు. ఎవరన్నా మన ఇంటికి పెద్దోళ్ళు వస్తే అవ్వలు తాతలు మన చిన్నాయన్ని పెద్దనాయలు ఉంటారు కదా, వాళ్ళు వస్తే మంచాల మీద కూర్చోవద్దు. ఇట్లా మాకు అన్నీ చెప్తుండే. ఇంకా మేము అట్లనే ఆచరించేవాళ్ళం, ఏదైతే చెప్పారో మా పెద్దోళ్ళు అట్లనే ఆచరించేవాళ్ళం. ఇప్పుడు అట్లా చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతిదీ అంత ఘోరంగా ఉండనవసరం లేదులే అన్నట్టు ఇక మనం కూడా మారాలి కదా, ప్రతిదీ ఇట్లనా అన్నట్టు అనుకుంటున్నాం. సో కొన్ని చెప్పట్లేదు. అందుకే అత్తమామలంటే విలువ లేకుండా అయిపోయింది కొంతమందికి. అత్తమ్మ ఏం చెప్పిన ఇప్పుడు ఒక్కడే కొడుకు అన్నప్పుడు అత్తమ్మ ఏం చెప్పిన పాపం కొడుకు కోసం కోడల కోసమే కదా. ఏదైనా మంచి మాటలు చెప్పినప్పుడు వినుకుంటే ఏమవుతుంది, లేకపోతే సరే అత్తమ్మ అని చెప్పి ఊరికే ఎట్లా చెప్పి సరే అమ్మ చేసినా చేయకపోయినా కనీసం అట్లా రెస్పాండ్ అయితే బాగుంటుండే. నేను అది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి బాగలేదు, ఒకడే కొడుకని మంచిగా చూసుకున్నారు, వాళ్ళకు బాగలేదు, ప్రతిదీ చింత. ఇగో ఏ చెప్పినా వినదు, నా కొడుకు ఎట్లా చేస్తాడేమో ఎట్లా ఎగుతాడేమో అని ఇదే చింత ఉంటుంది పాపం వాళ్ళకి. అందుకనే చెప్తున్నా. అయితే ఇంకోటి భార్యాభర్తలు ఇంట్లో అత్తమామలు ఏదైనా గొడవ పడ్డప్పుడు ఏమున్నా కేసు పెట్టడానికి పోతున్నారు ఇవాళ రేపు ఆడవాళ్ళు. అలాంటి కేసులు నా దగ్గర చాలానే వచ్చినాయి. ఇప్పుడు ఒక్కసారి విడిపోవాలి అనుకున్నప్పుడు కేసు పెట్టాలి, కానీ అత్తమామల్ని మొగుడిని కేసులో ఇరికిచ్చి తర్వాత ఎట్లా చేస్తారు సంసారం? అది చాలా రాంగ్. వాళ్ళ హర్ట్ అవుతారు కదా. ఇప్పుడు చుట్టాలల్లో అదంతా ఉంటారు, ప్రతి ఒక్కరికి చుట్టాలు ఇట్లా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ కోడలు కేసుకి ఇచ్చిందంట ఇట్లంట అని చెప్పి అంతా మన వాళ్ళ విలువ తీసుకొని మనం ఆ ఇంట్లోనే ఉంటాం. మళ్ళా అట్లాంటి నిర్ణయాలు కూడా ఎవరు తీసుకోవద్దు. మరీ దుర్మార్గుడు, దుష్టుడు, పనికిరానోడు, నన్ను చూస్తలేడు, నా పిల్లల్ని చూస్తలేడు, వీటితో నేను బతకలేను, నేను చేయలేను అనే ఎప్పుడైతే ఆడదనుకుంటుందో మొత్తం అలాంటప్పుడు కోర్టుకి ఎక్కినా కేసు వేసినా లేదా భరణ వాసించినా నేను తప్పు అనను. ఎందుకంటే మరీ చంపే విధంగా ఇంకా నేను బతకలేను, నాకు సాగు తప్ప వేరే పరిస్థితి లేదు అన్నప్పుడు మాత్రమే మూడు పైన అత్తమ్మ పైన ఇట్లా కేసులు పెట్టాలి. ఆ కేసులు పెట్టడం కూడా చాలా రాంగు. ఇంకొందరు ఏంటంటే మగపిల్లోడు ఆడపిల్ల ఉందనుకో, ఆడపిల్ల ఎప్పుడు అమ్మ నాన్నకి నేర్పించడము చేయడము,
కోడలు అనగానే అది బయటది, ఇంకా అది బయటది మన ఇంటికి వచ్చేసిందని అత్తలు కూడా కొందరు ఇది బయటది, ఏ చేసినా కూడా ఇంకా ఇది బయటదనే ఫీలింగే ఉంటుంది. ఇంటికి వచ్చి పాపం బిడ్డ అమ్మ నాయనను వదిలి ఊరు వదిలి అన్నీ వదిలేసి ఒక బిడ్డ మన ఇంటికి వచ్చి మన బిడ్డలాగా మనకే అన్నీ చేసుకుంటూ మన వంశం పేరు నిలుపుతూ మనకు వారసుని ఇచ్చి మన బిడ్డల్ని కానీ రేపు మనం చచ్చినా కూడా మన బిడ్డ తల మునగొద్దు, మన కోడలు మునగాలి. అత్తమామలు చస్తే అది కూడా ఉండదు అసలు. బిడ్డ బిడ్డ అంటుంటారు. నేనేమంటా అంటే బిడ్డని బిడ్డలాగా చూడాలి, కోడల్ని కోడల్లాగా చూడాలి. ఇప్పుడు బిడ్డ కొడుకు సేమ్ కాదు కదా. బిడ్డను మనం మస్తు ప్రేమగా చూస్తాం. ప్రతిదీ బిడ్డ కంట్లో నీళ్ళు లేకుండా మనం బతికినంతకు మనం అట్లనే చూసుకోవాలి. తమ్ముడిని కూడా అన్నదమ్ముడు ఎవడన్నా ఉంటే నాన్న ఇట్లా చూసుకోవాలని చెప్పి మనం నేర్పియాలి. బుద్ధులు చిన్నప్పటి నుంచి అట్లా పెంచాలి, అట్లా చేయాలి. కానీ ఇంపార్టెన్స్ ఏంది, మన కొడుకు అంటేనే కదా, కొడుకు తర్వాతనే కదా ఏదైనా. బిడ్డకి ఎంత చూడాలో అంత చూస్తాం, కానీ మనకు కొడుకుది అనేది ఉండాలి కదా. కొంతమంది అట్లా ఉండరు. నేను ఇవి కొన్ని చూస్తున్నా కాబట్టి కొన్ని చెప్తున్నా. అయితే బిడ్డ మాటలు విని కోడల దగ్గర ఊరికే కోడలు ఏమన్నా అంటే చాలు అదేదో పరాయిది, అది నోరు తెరిస్తే తప్పు అన్నట్టు ఇది చేసుకొని తిట్టుకొని చేసుకొని కొడుకుతోని ఎట్లెట్లా కొట్టియాలా, కొట్టకపోతే అనిపించకపోతే నువ్వు చేతగానోడివిరా, నువ్వేమంటలేవురా, దాని ఇష్టానికి దాని నోరుకు వదిలేస్తున్నావు అది ఇదని అంటారు. అది అన్నీ వదిలేసి ఒక కోడలనే బిడ్డ, ఒక కోడలు ఇంటికి వచ్చి అన్నీ వదిలేసి ఎవరి కోసం చెప్తుంది? ఆమె సంసారం కోసమే కదా చెప్పుకుంటుంది. ఈవెన్ నేనైతే నాకు కోడలు వస్తే నా కోడలికి మొత్తం అప్పచెప్పి నాయన నువ్వేం చేస్తావు చేసి పెట్టి తల్లి, ఇక మొత్తం నా కొడుకుని నా ఇంటిని నీకు ఇస్తున్నా తల్లి అని చెప్పిస్తా. ఎప్పుడైనా మన ఇంటికి వచ్చే కోడల్ని మన బిడ్డ తర్వాతే బిడ్డనే. అట్లా నేను బిడ్డను చూడొద్దు చేయొద్దని అన్నట్లే. నేను నా బిడ్డకి ఈక్వల్గా నేను చూసిన, నా కొడుకుతో ఈక్వల్గా. కానీ నా కొడుకు కంటే నా బిడ్డ ఎక్కువేం కాదు. చూసే వరకే ఇట్లా. ఇంకొక సంఘటన చెప్తా. ఇవన్నీ కూడా నా చుట్టుపక్కల జరిగినాయే నేను చెప్తున్నా. ఇంకొక సంఘటన, భార్యాభర్తలు ఎంత కష్టపడి 4 బిడ్డల్ని కనుక్కొని వాళ్ళని సాక్కొని పెద్ద చేసి ఎంత చేస్తే పెద్దగా అయినాక ఏం సంపాదించినావు, ఏం చేసినావు, ఏం నిలబెట్టినావు? కొందరు పిల్లలు అది చాలా రాంగు. నీ కాళ్ళు చేతులు ఇచ్చి చేస్తే అది చాలు. పెద్దవాళ్ళు అమ్మా నాన్న అంటే అమ్మా నాన్ననే, వాళ్ళు మనకేం పెట్టనవసరం లేదు. మనకు కని చేసి తిండి పెట్టి మన పీతి బట్టలు ఉతికి తల్లి తండ్రి ఇట్లా అన్నీ చేస్తారు కదా, అదే చాలు మనకి. మన తల్లిదండ్రి అనే ఉంటే చాలు. చూడరు ఏం పెట్టినావు చూడడానికని కొందరు అంటారు. అది కూడా చాలా తప్పు, అంటే తప్పు, చాలా అంటే చాలా తప్పు, మహాపాపం. ఇంకొందరు భార్యాభర్తల పాపం వాళ్ళు ఎన్నడూ ఇడిపోకుండా ఉన్నోళ్ళు కూడా లాస్ట్ పిల్లల హయాం వచ్చినప్పటికీ వాళ్ళని చూసుకోనీకి నేను ఒక్కడిని ఎందుకు చూస్తా, 2 కొడుకులు ఉన్నాడు, అన్న లేడా, తమ్ముడు లేడా, నేను చూస్తా, కొన్ని రోజులు ఆడేయడా, లేకపోతే అమ్మని ఆడబెట్టు నాన్న ఆడబెట్టుకుంటా అని పాపం ఒక కపుల్ని అయితే ఇట్లా విడదీసారు. ఇవన్నీ నేను చూసినా చెప్తున్నా. ఇందులో ఒక్కరన్నా కొంచెం ఇదైతే నాకు అంటే ఇట్లా అని చెప్పి ఒక్కరన్నా అరే అవును కదా అని ఫీల్ అయితే మంచిదని నేను ఇదంతా సోదేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా క్లీన్ చేయాలి కదా. ఇంకోటి మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు క్లీన్ ఎట్లా అని చెప్పి. సరే ఇవన్నీ చేస్తూ 4 మాటలు మాట్లాడదామని నేను మీకు ఇదంతా చెప్తున్నా. అది కూడా నేను చేసేటివే, నేను ఆశ్రయించేవి చెప్తా ఏదైనా సరే. అయితే ఒకడంట, ఎవరు శివ చక్రవర్తి ఎవరు, ఒక వ్యక్తి పెద్ద మనిషి ఊర్లో అందరికీ ఇది మధ్యలో ఎందుకు వచ్చినానంటే మీకే అర్థమవుతుంది ఏందబ్బా ఈ స్టోరీ చెప్తూ మధ్యలోకి పోయిందని. వాళ్ళ పిల్లగాడ అంట ఒక పెద్ద మనిషి, ఊర్లో పెద్ద మనిషి, ఎవరు ఏ తప్పు చేసినా వాళ్ళు అక్కడికి పోయి అయ్యా ఇగో ఇట్లా అయ్యా అంటే అందరికి ఇట్లా చెప్తుంటాడు అనమాట. పంచాయతీ చెప్తుంటే అందరూ ఆయన మాట వింటారు. ఆయన మాట అంత విలువ, ఎందుకంటే ఆయన చెయ్యని పనులు చెప్పడంట. ఏదైనా ఆయన ఆచరిస్తేనే ఆయన చెప్తాడంట, లేకపోతే చెప్పడంట. అయితే ఒకరోజు ఏం చేసింది, ఒక ఆమె వాళ్ళ పిల్లగాన్ని పట్టుకుపోయిందంట. పట్టుకపోయి ఇగో అయ్యా నా కొడుకు రోజు చక్కెర తింటున్నాడు, ఇంట్లో అసలు ఎంత తెచ్చినా కూడా చక్కెర బుక్కుతున్నాడు, అది మంచిదా, నేను ఎంత చెప్పినా వింటలేడు, నువ్వు చెప్తే ఎవరైనా వింటారు, అందుకే నీ దగ్గరికి పట్టుకొచ్చిన అయ్యా అని చెప్తుందంట. అయితే ఆడేం చేస్తాడు, అమ్మ ఎల్లుండి తీసుకురా నీ కొడుకుని అని చెప్తాడు. అయితే ఎందుకు అందరికీ చెప్తాడు, నా కొడుకుని ఎందుకు ఎల్లుండి తీసుకురమ్మన్నాడు అని అనుకొని పోతుంది వాళ్ళమ్మ ఇంటికి.
ఇంటికి వెళ్ళి సరే ఎల్లుండి తెమ్మన్నాడు కదా అయ్యా అని చెప్పి వెళ్ళి ఎల్లుండి తీసుకెళ్తుంది. అయితే ఈయన ఎందుకు ఎల్లుండి తెమ్మన్నాడు తెలుసా? ఆయన డైలీ చక్కెర తినదే నిద్ర పట్టదంట. పడుకుండే ముందు స్వీట్ ఒక చక్కెర బుక్క నోట్లో పోసుకుని ఏమన్నా అంత శ్రద్ధగా వింటున్నావు కదా, స్టోరీ లాగా వింటున్నావు, అయితే నిజానికి మా పిల్లలకు కూడా చెప్పలే, కొన్ని మాట సందర్భంలో ఏదో ఇట్లా చెప్తే ఇట్లా చెప్తుంటా, ప్రతిదీ అనుభవంగా తెలియాలని చెప్పి టాపిక్లో మాట్లాడుతుంటా. కానీ ఈరోజు మనకు చాలా టైం దొరికింది కదా, అందుకే చెప్తున్నాను అన్న. అయితే ఎందుకు చెప్పింది తెలుసా? ఆయన చక్కెర తింటాడంట డైలీ. అందుకే నేను తింటూ ఆయనకి చెప్పొద్దు కదా ఆ బాబుకి, అందుకోసం అని చెప్పి ఎల్లుండి రమ్మన్నాడు. ఈరోజు తినలే, రేపు తినలే, చక్కెర మానేసి ఎల్లుండి వచ్చినాక అప్పుడు చెప్పిండు చక్కెర తినక నాన్న అని. అట్లా మనం చెయ్యింది చెప్పకూడదు, నేను చేసేది చెప్తున్నా. ఇగో అమ్మ నా ఇంట్లో ఇట్లా భాగాలు పంచుకుంటారు. నేను ఎట్లా భావించిన తెలుసా? మేము నలుగురం ఉన్నాం. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఈక్వల్గా భాగాలు తీసుకుంటూ పోతారు. చూసే వరకు వచ్చే వరకు ఇట్లా అయినా ఆడపిల్లలు కొందరు ఏమవుతుందంటే వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చక్కగా చూడరు, కానీ వాళ్ళకి పెట్టే వంటకే చచ్చిపోతారు, చూడరు. కానీ అమ్మను మాత్రం ఏదో చూడాలి, ఉత్తరియాలని. నేనైతే నా బిడ్డింట్లో నేను ఒక్కరోజు ఉండనండి. నా బిడ్డ అంటే ఎంత ప్రేమ, నాకు ఎంత ప్రాణం మీకు తెలుసు కదా. కానీ పొద్దంతా ఉండే వరకే నా సంగంతా ఏదైనా మాట్లాడినా, అది కూడా ఏంది, నా బిడ్డకి నేనేదైనా చేయగలగాలి, చెందాలి, ఇట్లా ఉండి నేను నా కొడుకు నా బిడ్డ దగ్గరికి పోయి నేను మా ఇదిగా మేము ఉంటాం. కానీ బిడ్డ దగ్గర ఉండడము ఇట్లాంటిది ఉండదు. మాది సిస్టమే వేరు. బిడ్డ దగ్గరికి పోయి బిడ్డ దగ్గర ఉంటే అంత ఇదే ఉండదు. మేము ఎంత పెట్టినా ఏం చేసినా బిడ్డకి అనేది మనం ఇట్లా ఇచ్చేసినాము, అయిపోయి కొడుకుని కదా మనం చూసుకోవాలి. ఎంత చూసినా ఏం చూసినా, ఇప్పుడు నా బిడ్డ పిల్లలైనా ఎంత చూసినా ఏం చేసినా మాది అంటారు కానీ మనదమ్మమ్మ అంటారా? నా పిల్లలు కూడా మా ఇంట్లో ఉన్నప్పుడు మా తాత మా అమ్మ హైదరాబాద్లో ఉన్నారు, ఈడ మా అమ్మ వాళ్ళ నాన్న అమ్మ ఇట్లా అనేటోళ్ళు. కొంతమందికి అది కూడా ఉండదు. బిడ్డని బిడ్డ పిల్లల్ని ఏకులాడుతుంటారు. అది కూడా చాలా తప్పే. ప్రేమ ఉండాలి, కానీ కొడుకు పిల్లలకి మించి కాదు అని చెప్తున్నా నేను. ఈక్వల్ అన్నా ఉండాలి, ప్రేమ ఉండాలి, కాకపోతే కొంచెం ఎక్కువ ఇటే ఉండాలి. దీనికి కూడా ఒక స్టోరీ చెప్తాం మళ్ళా. ఇది నా మనవడికి కూడా తెలుసు ఈ స్టోరీ. అయితే ఒకడంట నాలాంటోడే, ఎప్పుడు బిడ్డ అనేటోడు. బిడ్డ పిల్లగాని భుజం మీద ఎక్కించుకొని కొడుకు పిల్లగాని చేతితో ఏలిచ్చి పట్టుకొని తీసుకొని పోతా ఉండేనంట నాన్న. సేలో బర్రెలు ఉంటాయి కదా, పోతుంటే అయినా ఇక్కడ ఇంకోటి కూడా అమ్మాయి ఎంత ప్రేమగా అమ్మ అయ్యే చూసినా ఆ బిడ్డ కూడా వాళ్ళ పెళ్ళి అయిపోయినాక కొన్ని హద్దులు అనేవి తెచ్చుకోవాలి. నా బిడ్డకి నేను పెడతా అన్నా కూడా అండి, నేను ప్రామిస్ చెప్తున్నా, ఒట్టుగా చెప్తున్నా, నేను పెడతా అన్నా, నేను చేస్తానా, ఇది తీసుకోమన్నా, నాకు వద్దు మమ్మీ, నాకు ఇట్లా చేసినావు, నాకు అయిపోయింది తమ్ముడు దాన్ని. నిజంగా మనము ఉండాలి. నేను ఎట్లా పెంచినా నా బిడ్డ అట్లా ఏదైనా అమ్మ ఇస్తుంది దోసుకొని పోదామని ఉండదు. ఇంకా 4 మాటలు చెప్పి తమ్ముడు మీద ఇది చేసి ఎగేద్దామని. ఇంకోటి మా తమ్ముడు మీద ఎప్పుడన్నా కోపం వచ్చి మా మమ్మీ ఏదన్నా అరిచినా నేను చెప్తా, అట్లా కాదు మమ్మీ, అట్లా ఉండదు మమ్మీ అని ఏదైనా. కానీ ప్రేమగా తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా నేను చెప్తున్నా జనరల్ గా మీ అందరికి. కానీ ఇట్లే ఎట్ ది సేమ్ టైం ఆడపిల్లని అమ్మ నాయన ప్రేమ చూస్తున్నారు కదా అని చెప్పేసి ఆడపిల్లలు వాళ్ళ సంసారాన్ని కూడా వదిలేసి ఇంకా ఎంతసేపు తల్లిదండ్రుల సంసారం మీద పడి ఇంకా వాళ్ళదే అని చేసేటోళ్ళు కూడా ఉన్నారండి. అట్లా ఉండకూడదు. పెళ్ళి అయిపోయింది, అమ్మ నాన్న ఎంత ప్రేమ చూస్తున్నా మన లిమిట్స్ లో కూడా మనం ఉండాలి. అయిపోయి మన సంసారం ఇంకా మనది అయిపోయింది అన్నట్టు ఉండాలి. నేను ఇక్కడ నిష్కల్మషంగా ప్రేమను మాత్రమే చూపిస్తా తప్ప వాళ్ళ నుంచి నేను ఏ రోజు ఏది ఆశించను. నాకు లేకున్నా అప్పటికి కనీసం ఏదైనా తీద్దామన్నా, ఏమన్నా ఇద్దామన్నా, తీసుకోమంటే ఒక రింగ్ ప్రజెంట్ చేసి తీసుకోమన్నా తీసుకోదు. ఏదైనా టాప్స్ అంటే ఏదైనా చిన్నవి ఇట్లా నాన్న ఇట్లా చేసుకున్నానన్నా కూడా ఏది చేయదు నా బిడ్డ. కొందరు ఉంటారు ఎట్లుంటారంటే, ఇంకోటి నీ బిడ్డ ఏమో అంత చెప్తుంది, ఇట్లా ఆమెకి ఎవరు లేరు అది అనుకోవచ్చు. ఉన్నారు, మంచి వాల్యూస్తో పెరిగినాం, 10 మందిలో పెరిగినాం, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినాము. మాకు చిచ్చరక చేతలు ఇట్లాంటివన్నీ పెద్దలని చూడకుండా అవాయిడ్ చేసే చేతలు మాకు లేవు. అన్నీ కూడా మీకు తెలుస్తాయి, మేము అన్నీ షేర్ చేసుకుంటాం. ఏ ఒక్క మైనస్ కూడా మాలో ఉండదనేది మీరే అర్థం చేసుకుంటారు.
మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, ప్రౌడ్గా ఇంత పొగరుగా ఎందుకుంటున్నామంటే మా ధైర్యం అదే, మా నీతి నిజాయితీ, మా అదేంటిది మంచితనం. నా బిడ్డ అత్తమ్మ కూడా ఇక్కడ లేదు అంటే దానికి కారణం ఉంది, ఆమె ఎక్కడ ఉంది ఏంది అనేది అవన్నీ కూడా నేను ముందు ముందు చెప్పుకుంటా. అయితే ఇంకా ఆ విషయం పక్కన పెడితే నేను ఇది చెప్తున్నా. అయితే ఆ తాత మనమడిని కొడుకు బిడ్డనేమో భుజాన్ని ఎక్కించుకొని కొడుకు బిడ్డనేమో చేతితో పట్టుకొని పోతా ఉంటాడంట. పోతుంటే వీడేమో తాత గో ఆడుంది మీ ఆవు అన్నాడంట. ఎవరు? మన బిడ్డ. కొడుకు బిడ్డేమో తాత అదే మనావే తాత అని అమ్మ నేను ఇంత ఇట్లా చేస్తుంటే చూడు ఈ నా కొడుకు బిడ్డ ఇది మనదంటుండు. ఏం తిట్టు చేసిన వాడు ఓడు. అదే బిడ్డ కొడుకు ఇట్లా మన ఇంట్లో బిడ్డ పిల్లలు ఉన్నారనుకో, మనం ఏదైనా కోపం వచ్చి ఒక మాట అంటే ఏ పోనీ ఇంట్లోనే ఎందుకుంటానే దెంగేస్తాడు వాడింటికి. అదే మన పిల్లలు నువ్వు తన్ను కొట్టు ఏమన్నా చేయి, ఈ అమ్మాయి అడిగిపోతాను నేను ఇంట్లో కాకుండా నేను అడిగిపోతాను అంటాడు. నా పిల్లలు ఇట్లా అంటారు, నాది ఇంతేలే, నా ఇట్లనే ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే బిడ్డ పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, సేమ్ టైం కొడుకు పిల్లల్ని చూసుకోవాలి. నేను చూస్తాలేనా నా బిడ్డ పిల్లల్ని, రేపు నా కొడుకు పిల్లల్ని ఎట్లా చూస్తానో చూడండి. ఏదైనా అట్లా. అయితే ఆ టాపిక్ అడిగి అయిపోయింది, అది తీసేసి చూసినారు కదా ఇది ఎంత పెద్ద ప్రాసెస్. ఆడ మొన్న పారిజాతం చెట్టు దగ్గర అది పొయ్యిద్దన్నారు కదా, ఏది చికెన్ వాటర్ అని, అందుకే వచ్చి ఇక్కడ గోడ పక్కన కూర్చొని ఇట్లా ఇగో మొత్తం చీరేసినండి ఇట్లా. ఇంకో లోపల ఉండే సమస్యనే లేదు. పైపులు అయితే అట్లా చేసేస్తా, అదైతే పైన పొట్టు తీయను. కొంతమంది అంటారు ఆ పొట్టేదియరు అసలు క్లీన్ చేసినారా అని. మేము అట్లనే క్లీన్ చేసుకుంటాం. చూసినారు కదా వేడి నీళ్ళల్లో పెట్టి ఇట్లా తీసినామంటే ఇంకా అది అలా ఉంటుంది అనే సమస్యనే లేదు. సో అందుకని మేము అట్లనే వేస్తాం. ఇంకా పైన ఇట్లా చూస్తే పొట్టు తీసిరా అంటారు. ఇప్పుడు మా దగ్గర మా అమ్మమ్మ మా ఊర్లో ఇట్లా చేసినప్పుడు వాళ్ళు పొట్టు తీస్తారు. తీస్తే తీయలేదు మాత్రం తీయదు. మేము తెలంగాణలో ఇది తీయము, ఇట్లనే వేసుకుంటాం. అట్లంటే మేము తీయమా మేము చేయమా అని ఎవరన్నా అనకండి. మేము చేసుకునేది మేమైతే చేసుకోము, మా అత్తమ్మ చేసేది కాదు. నేను అట్లా వేడి నీళ్ళలో పెట్టి అయితే పైన తీసేస్తే దానిపైన ఉన్న గ్రీనరీ అవన్నీ వెళ్ళిపోతుంది. అయితే అమ్మ నాన్నని భాగాలు పంచుకోవడం అది చాలా తప్పండి. మనం అడక్క తింటా ఉన్నా కూడా మనం అడక్క తెచ్చుకొని మన బిడ్డలను చక్కం కదా, పిల్లం బిడ్డల్ని సేమ్ అట్లనే నీ అమ్మ నాయన ఇంకిద్దరు బిడ్డలు అనుకోవాలి. వాళ్ళు ఏం పెట్టినారు వాళ్ళు ఏం చేసినారని వాళ్ళు నిందించొద్దు. వాళ్ళు మనకు జన్మనిచ్చారు, అదే మనది, మనకు జన్మనిచ్చారు. చూడడానికి అదే కారణం. 2-3 అన్నదమ్ములు ఉంటే తండ్రి చచ్చిపోతే తల్లిని, తల్లి చచ్చిపోతే తండ్రిని భాగాలు పట్టుకుంటారు. మేము చేయలేదండి ఆ తప్పు. మాకు 4 ఉన్నారు, అది భాగాలు పట్టుకోవద్దు. 3 నెలలు ఇక్కడ 3 నెలలు అక్కడ 3 నెలలు అక్కడ సంవత్సరంలో. నేనేమనుకున్నా అంటే మేము నలుగురిలో మేమే ఉన్నాం. మా మామయ్య చనిపోయినప్పుడైతే మా బావ బయట ఉండే, పెద్దాడి బిడ్డ కూడా బయటే ఉండే, వాళ్ళు రాలేని కూడా పరిస్థితి. ఇట్లా ఉన్నా కూడా మొత్తం ఆడపిల్లలు సాగుకు పెట్టాలి, దినాలకి పెట్టాలి, లేకపోతే కొడుకులు కలుపుకోవాలి, ఇట్లాంటిది మేము ఏమి చూడలే. మేమే వేసుకొని మేము అది మా అదృష్టంగా మేము భావించినాం. ఒట్టివేడి చెప్తున్నా హనుమంతు, నేను హనుమాన్ భక్తురాల్ని. అట్లంటే నాన్ వెజ్ తింటారా అంటారు. నాన్ వెజ్కి భక్తికి సంబంధమే లేదు నన్ను అడిగితే. అయితే కట్ చేసుకుంటాను నేను ఇట్లా ఎక్కడే కడుక్కొని కూర్చొని. భక్తికి నాన్ వెజ్ తినడానికి సంబంధం లేదని చెప్తా నేను. నాకెవరు ఏకీభవించకపోయినా కూడా పర్వాలే, నా అభిప్రాయానికి నేను కట్టుబడే ఉంటా. ఇంతకు ఇది కూడా పోయొద్దు మా ఇంట్లో బయట పోసేస్తా. ఎందుకు వచ్చిన గొడవ ఏంటిదమ్మే? ఈ నీళ్ళు కొబ్బరి చెట్లు పోయి నాకు ఎందుకు వచ్చేటట్టున్నాయి. కొబ్బరి చెట్లు ఎందుకు పోయాను? ఏం కాదమ్మి, కొబ్బరి చెట్టుకి ఏమైందో అమ్మి? అయినా ఇదేందో ఇక మా నేల పైన పోయొద్దంటే ఓమో ఈ నీళ్ళు నాకే వస్తాయండి. ఇది గుర్తుందా అక్క? మన ఇంటికి సంజీవిని ఏమున్నా మమ్మీది పంపిదే పోరా అంటది. అవునారా? ఇదేనా అది? అదే గుర్తుపట్టి చెప్తా. ప్రతి దానికి ఇదే బిచ్చపొడిలాగా రోడ్ల పంటి పోయి రే ఏ పిచ్చోడా ఇది కాదు, అదే అది కాదు వేరేది.
పూలు అట్లే ఉన్నాయమ్మ. నేను దూరం నుంచి చూసి అదే అనుకున్నా. ఇంకా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వడంలో మొత్తం నీట్గా అండి. తలతలలాడే పైపులు. ఇది వేడి నీళ్ళలో పెట్టి తీసేసిన కదా, అంతే. ఇంకా అటు పోయి అడుగుసాని ముచ్చట చెప్తూ కట్ చేద్దునా ఇలా కట్ చేద్దునా, తొందరగా చెప్పేస్తాలే. ముచ్చట ఏంలే, 4 మంచి మాటలు అంతే నేను చేసిన మాటలు. అయితే నలుగుట్లో నాకు వచ్చిన అవకాశాన్ని అయితే అది నా అదృష్టంగా భావించుకొని నేను చేసుకున్నా. పేరెంట్స్ని చూడటం అదృష్టంగా. పోటీలు ఎవ్వరు వేసుకోకండి. మనకి ఎంత ఉంటే అంత. ఇప్పుడు మనకి 4 బిడ్డలు ఉంటే వదిలేసుకుంటామా? 2 కనుక్కున్నాను. ఇప్పుడు నేనున్నా, నాకు 2 పిల్లలు ఉన్నారు. అదే నాకు 4 పిల్లలు ఉంటే నేను వదిలేసుకుంటుంటేనా? లేదు కదా. కత్తి అయితే నేను మా కత్తి తేలే మర్చిపోయినా. ఈరోజు ఇది ఉంది. అక్కలు ఇంట్లో కత్తా ఇది అక్కలానే చాలా షార్ప్. అది ఇది అక్కలాగానే మస్తు షార్ప్ కదా. టమాటా కూడా తగ్గదు బిడ్డ, ఉల్లిగడ్డ కూడా తగ్గదు మమ్మీ దాంతో. ఇగో ఇవి వచ్చేసి నేను సీకులు చేస్తా. దుంప సీకులు కట్ చేసి పెట్టుకుంటున్నా. ఇవైతే తెగుతలేదు, అయినా కూడా అట్లనే కట్ చేస్తా. ఇంట్లో రాయి పెట్టుకుంటే ఆ రాయి కూడా అంటేటట్టు. అయితే 3 నెలలకు ఒకసారి ఇట్లా చేసుకొని ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్లో ఇట్లా పోటీ చేసుకుంటుంటారు. బాగాలేనప్పుడు పెట్టుకునేటప్పుడు పెట్టుకొని తిండికి పోటీ నేను పెట్టాలి నువ్వు పెట్టాలని ఏడవద్దు. ఒకవేళ బాగాలేక హాస్పిటల్లో పడి 2-3 లక్షలు ఏంటంటే తలా ఇంత షేర్ చేసుకోవడం అది నేను ఒప్పుకుంటాను. షేర్ చేసుకోవాలి, ఎందుకంటే లక్షలు ఒకరే పెట్టుకోలేరు కదా, ఆస్తులు తీసుకుంటారు కదా అందరూ. సో అందరూ ఇట్లా చేసుకోవాలి, ఆస్తి లేకపోయినా కూడా. కాకపోతే తిండి పెట్టే కాడ మాత్రం నేను పెడుతున్నా, అది నా అదృష్టము అనేలాగా భావించి ఎవరైతే చేస్తారో వాళ్ళు అస్సలు ఎప్పటికీ చెడిపోరు. వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళని మంచి పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు. వీళ్ళు ఎట్లా చూస్తూ ఉంటారో అట్లా రేపు వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఈ చేతి చేసేది ఈ చేతి వస్తుంది. ఈ చేతి మన పెద్దలకు మనం ఎట్లా చూస్తున్నామో మన పిల్లలు మనల్ని అట్లనే చూస్తారు. అయితే మా అత్తమ్మ వాళ్ళు మేము చూసుకున్నాం. మా అత్తమ్మకి అయితే చేయలేదు, ఆమె నిద్రలో చనిపోయింది. అప్పుడు నేను ఈడ కూడా లేను, నేను మా ఇంటికాడ ఉన్నాను కదా. ఆ టైంలో మా అత్తమ్మ చనిపోయింది. ఇంకా మా మామయ్యని చూసేటోళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఇంక మేము వచ్చి ఈడనే ఉన్నాం. మా మామయ్యని చూసినాం. ఎవరు ఏం 1 రూపాయి పెట్టాలి చేయాలని ఏం లేదు. అప్పుడు మా మామయ్యకి వచ్చింది 2000 పెన్షన్. మేము సంపాదించేది రోజు 500 చొప్పున నెలకు 15,000 సంపాదిస్తుండే మా రాముడు ఫస్ట్ నెల. ఇట్లా మా స్టార్టింగ్. అట్లా అయినా కూడా మా మామయ్య ఈ కుండ పక్కకు పెట్టాము. మా మామయ్య ఇచ్చేది మేము కిరాణా షాప్లో కట్టుకుంటుండే. మిగతాదంతా కూడా మేము చిట్టీలు అవి కట్టుకుని అట్లా జమ చేసుకుంటూ మా మామయ్యని మేము చూసుకున్నాం. చనిపోయినప్పుడు బ్రహ్మాండంగా ఏటలను కోసి చావును కూడా ఇండియాలో అంటారు కదా, చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని. ఆ టైప్లో మా మామయ్యని అయితే మంచిగా ఇట్లా చేసి బాగా ఎన్నో ఏటలను కోసి దినాలు కూడా బాగా చేసినాం. చాలా మందిని అందరిని పిలిచి ఇట్లా చేసినాం. అప్పుడు ఎవరిని మేము 1 రూపాయి అడగలే. వాళ్ళు అన్నారు మా చుట్టాలే, మీ బావని అడగద్దా అంటే మా రాముని అన్నారు, మీ అన్నని అడగద్దా, సాగు అప్పుడు ఆడపిల్లలు కూడా ఇట్లా ఇవ్వాలి కదా అని. మాకెవ్వరు ఇద్దు, మేము అడగము, వాళ్ళు ఇచ్చినా మేము తీసుకోము, అది మా అదృష్టంగా మేము భావిస్తామని చెప్పి పెట్టుకున్నాము. ఇప్పటికీ సంక్రాంతికి పట్టుబట్టలు తెచ్చి పెట్టుకుంటుంటాం. చనిపోయినప్పటి నుంచి కూడా ఇంట్లో ఏదైనా పండగ ఏ కార్యమైనా కూడా ముందర మా పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం. నలుగుట్లో మేము ఇట్లున్నాం కాబట్టి ఆ పెద్ద వాళ్ళ ఆశీర్వాదం మాకు దేవుడు ఆశీర్వాదం లాగా ఉంది కాబట్టి ఈరోజు మేము అంచెలుగా ఎదుగుతున్నాం. ఎన్నడూ చెడిపోలే. పెద్దలు అంటే ఏంటి? మన దేవుడు, మన ఇంటి దేవుళ్ళు కాబట్టి మనము అట్లా పెద్దవాళ్ళని మేము అట్లా చూసుకుంటాం. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఇంత స్టోరీ చెప్పిన దాంట్లో సారాంశం ఏంటంటే, తల్లిదండ్రులని బిడ్డలను పంచుకోకూడదు. తల్లిదండ్రులని బిడ్డలు ఇన్ని నెలలు అని పట్టుకోకూడదు. అట్లనే అమ్మను ఒక దగ్గర అయ్యను ఒక దగ్గర పెట్టకూడదు. మీ కష్టాలు ఉన్నా సరే ఇంకా 2 బిడ్డలు ఎక్కువ అనుకోండి, మంచిగా చూడండి. ఇంకోటి అత్తమ్మ వాళ్ళని అమ్మ నాయనగా చూసుకొని, అత్తమ్మ చెప్పే మాట మా అమ్మ చెప్పింది, మా అమ్మ ఈ మాట చెప్తుంది. అమ్మ తిట్టినా కొట్టినా పడతారు కదా బిడ్డలు, అట్లనే అత్తమ్మ చెప్పేది మా అమ్మ చెప్పింది అనుకొని ఇట్లా చేసుకుంటానండి. నా బిడ్డను కూడా నేను అట్లనే పెంచిన. నా బిడ్డది 1% రాంగ్ ఎక్కడా ఉండదు. మా ఫ్యామిలీ నా పెంపకం నేను ప్రౌడ్గా చెప్పుకుంటా. నా రక్తం, నా పెంపకం 1% కూడా ఇది ఉండదని చెప్పి ఉన్నా కూడా అవతల ఎన్ని కారణాలు ఉన్నాయి, ఎన్ని సందర్భాలు ఉన్నాయని ఏది కూడా మేము మభ్య పెట్టం, దాచిపెట్టాం. ప్రతిదీ కూడా
ఇట్లా ఉంటుంది. ఒక్కరి గురించి మేము చెప్పట్లేదు అంటే వాళ్ళ విలువను మేము కాపాడుతున్నాం అనేది లెక్క తప్ప ఒకరి విలువను మేము తీసేసి ఇట్లా చెప్పుకొని వాళ్ళందరూ అని చెప్పుకొని మేమేది పెద్ద గొప్ప ఫీల్ అయ్యాలని మాకు అస్సలు ఉండదు. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మేము నలుగురు ఉన్నప్పుడు నలుగురులో ఇగో ఇది ఇట్లుంది చిన్నగా, ఇది పెద్దగా ఉంది, ఇవి ఇట్లున్నాయి, ఇవి ఇట్లున్నా కూడా ఇదంతా మాది ఒక్కటికి మేము చూస్తాం తప్ప ఇది చిన్నది ఇది పెద్దది ఇది ఇట్లా అని మేము చెప్పుకోము. అలాంటి మెంటాలిటీస్తో అట్లా అయితే అందరూ కూడా ఇట్లా ఉండాలని బోటి క్లీన్ చేసుకోవడానికి నా సోదంతా వేసేసిన. ఇవి తీసుకెళ్ళి ఆడ చేసి కట్ చేయను, ఇక్కడ కట్ చేసేసానమ్మా. ఇవైతే నేను కట్ చేసి నా బిడ్డకి ఇచ్చేస్తాను, ఎందుకంటే నా బిడ్డ బోటి బిర్యానీ చేసుకుంటుంది. ఆ లోపల నేను అవి చేసుకుంటా. నాన్న ఒకటి అద్దైపు నాన్న నీ కట్ చేసి ఇచ్చేస్తామ్మా. ఈ కత్తి అయితే దిగుతలేదు నాన్న, వచ్చి పట్టుకోవాలి. పట్టుకోవద్దు కానీ నువ్వు అగ్గినే తెచ్చేసి ఇది ఇచ్చేస్తా. నువ్వు నా బిడ్డ బోటి బిర్యానీ చేస్తుందండి, ఓన్లీ ఇగో సంచి బిర్యానీ. ఆ సంచిలోనే పెట్టకపోయినా ఒక అన్నం ముక్కలు చేయకుండా ఇట్లా చేసేస్తా. పోపు వేసినప్పుడు తేపన్నా తెస్తావు నాన్న. ఏదేనా మమ్మీ? వేరే చిన్న గిన్నెదేనా? ఒక కడాయి ఏదన్నమ్మా ఇళ్ళనే వేసేనా లేకపోతే కష్టమే మమ్మీ బోటి ల్యాండ్ లో బోటి కష్టం. ఏమి ఇంత ఈజీగా అయిపోయింది. ఇది తీస్తే మొత్తం తీయాలి, లేకపోతే ఫస్ట్ తీయగానే చల్ల నీళ్ళు వేసుంటే అయిపోయేది. అక్క సంచి నువ్వు మంచిగా క్లీన్ చేసి దాంట్లోనే అన్నం పెట్టి చేయాల్సింది అక్క. అట్లా కూడా చేస్తారు నాన్న. అవునమ్మా, తర్వాత ఇట్లా కోసేసి అదే తినేస్తే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పు అన్ని, అప్పుడే చెప్పాల్సింది. నెక్స్ట్ తలకాయ కాదు కానీ తలకాయ చేయ అట్లా నోరు లోపల మొత్తం లోడేద్దాం. తలకాయ ఒకటే కనిపిస్తుంది, లోపల ఇంత బొక్క ఉంటుంది, దాంట్లో పెట్టి వండు. ఇది పీకుట్లో ఇది కత్తి తెగాక ఇదంతా పోతుంది. అది ఆ కత్తి గీక రాదు మమ్మీ, కత్తి దిగుతలేదు నాన్న అసలు. రాయిపోయిన గీక్ మమ్మీ. చీప్ పనికిరానివి థర్డ్ క్లాస్వి 10 years బ్యాక్వి ఇంకెందుకు చెత్తలో పడేసాడని ల్యాండ్కి తెచ్చేసింది మాకు. అది నేను ఇంట్లో కూరగాయలు ఇవి కూడా ఈ కుండలు నల్లవ అనుకుంటారా మీరు? నల్ల కుండలు అని చెప్పింది కానీ అవి బొగ్గు వేసి వాటిని వాడి అవి నల్లగా అయిపోయినాయి. వాటి కలర్ అదే 10 years క్రితమే అంటేనే అర్థం చేసుకోవాలి. ఈ కలర్ ఇగో ఇది కూడా మారుతుంది చూడు కొంచెం కొంచెం, అట్లా మారిపోయిన కుండలు అవి. లేదు నా కుండలు అయినా నేను సెంటిమెంట్ గా 10 ఏళ్ళు ఇంట్లో పెట్టుకుని తీసుకొచ్చి పెట్టినా అంటే తెలుసుకోవాలి నువ్వు తెలివి. అదే పడేయం దరియదు ఇక్కడ తెచ్చేసేద్దామని. తమ్ముడిని ఎప్పుడు కూడా అది ఇది అని ఏరుబందరం చేయదు నా బిడ్డ. ఎంత తీసుకుపోమ్మా అని డైమండ్ టాప్స్ తీసిస్తే తీసుకోదు, నువ్వు తీసుకో అన్నప్పుడు నేను ఏమన్నా వద్దంటున్నాను మమ్మీ? కొడుకు కూడా వద్దనడమ్మా, ఎందుకనాలి? నేను వద్దనా మా అక్క తీసుకుంటా అన్నది. నా బిడ్డ అందరి బిడ్డ లాంటి బిడ్డ కాదు, నా కొడుకు అందరి కొడుకు లాంటి కొడుకు కాదు. అయితే నా బిడ్డ పెళ్ళప్పుడు కూడా నేను నాన్న అప్పుడు నా కొడుకు ఎంత ఏ క్లాస్ నాన్న నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ నాన్న. నాన్న ఇట్లా అక్కకి ఇద్దాం నాన్న. నేను వీడి చిన్నోడు కదా, వీడికేం చెప్పేది చేసేదని ఏది మాకు అట్లా సిస్టమే ఉండదు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరు తెలియ వాళ్ళది. ఇంకోటి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు అన్ని మన ఇంట్లో కష్టము, మన ఇంట్లో సుఖము, మన ఇంట్లో అప్పు, మనకి ఇవ్వాల్సిన అప్పు ఇవన్నీ తెలుసుంటాను నా పిల్లలకి అనుకునేదే నేను. ఇప్పుడు మా ఇంట్లో ఏదేది విషయం అనేది ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసిన విషయం వేరే, మా ఆయన తెలిసిన విషయం వేరే, నా పిల్లలు తెలిసిన విషయం వేరే, ఇట్లా ఉండదు నాన్న. అయిపోయిందమ్మా. అట్లా నా కొడుకు చెప్పి నాన్న ఇట్లా 200 గజాలు అక్కకి ఇద్దాము, ఎట్లా రా 100 గజాలు ఇస్తే చాలా అంటే, లేదు మమ్మీ 200 గజాలు ఇచ్చేసి ఆ పక్కన అక్కకి నాకు అని ఎందుకన్నాడు. అది నా కొడుకు, నా పిల్లలు, నా బిడ్డ, నా రక్తము. మా అక్కకి అది ఇంకా తెలియదు, తర్వాత తెలిసి మస్తు మురిసిపోయింది. అంత సీన్ లేదు, ఎందుకు తెలియదు? డాడీ కూడా ఉంది అన్నాడు. నేను ఇంకా లేను. నేను ఇవన్నీ కూడా మామ అయితే వద్దనే అన్నాడు. ఈ పైపులన్నీ కూడా నేను కట్ చేసుకొని తర్వాత మళ్ళీ వస్తా.
అయితే ల్యాండ్ లో కదా ఇది మొత్తం ఇట్లా ఇగో ఇవైతే క్లీన్ చేసిన చూసినారు కదా, జల్లిగంట లేక దీంట్లో పెట్టి నీళ్లు పోయేటట్టు చేసిన. ఇందులో కరివేపాకు వేసిన. ఇది ఓన్లీ కొలెస్ట్రాల్ కొవ్వు ఉంటాయి కదా పైపులు, కొవ్వు ఇది మొత్తం బోటిలో ఉన్న కొవ్వు. టైం ఎంత తెలుసారా? 3:30రా. 2:30 అంటే కదరా. 3:30 అప్పుడే, అందుకే ఎండ కొడుతుంది మమ్మీ. అయితే ఇవన్నీ కూడా నేను గ్రిల్లెడ్ చేస్తున్నా అండి. ఇది బయట కదా, అందుకే మనకి ఎక్కువ ఈగలు అనేది వచ్చేస్తున్నాయి. ఓకే, ఇగో వాటర్ లేకుండా ఇట్లా పెట్టేసిన. ఈగులు అమ్మా, ఏందమ్మా ఈగులు ఆరు బయట అలా పడ్డ చూడమ్మ ఒకటి. అరే ఆమ్లెట్ తాగుతామా? ఇది ఆడ పడేసి. అరే పచ్చిగుడ్లు తాగుతామా? తాగుతావారా నువ్వు? వీడు అక్క అక్క అంటుంటే అక్కడ అంటున్నాను. వాటర్ లేవా అక్క తాగనీక? ఇగో ఇది వచ్చేసి ఇందులో ఇది గ్రిల్ కోసం. ఇగో నిమ్మకాయ పిండుతున్నా. గాలికి నా మీద పడుతున్నా నిమ్మకాయ అంతా. కట్ చేయనా? రాయలసీమ అదేను మమ్మీ. అయితే నువ్వు ఏమున్నా రాయలసీమ రాయలసీమ అంటావు కదా మమ్మీ. నువ్వు ఇప్పుడు మొత్తం రాయలసీమ పోటీ కాదు మమ్మీ. ఇప్పటి నుంచి వీడియో మొత్తం ఇంకా నువ్వు రాయలసీమ యాసలో మాట్లాడాలి మమ్మీ. మేము ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం మమ్మీ, మాకు కూడా వినాలని ఉంది. నాకు పక్కకి కొంచెం ఇది ఇద్దరం సంబరపడతాం. మాట్లాడు మమ్మీ. అంతేనా? మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు నువ్వు ఎంత మాత్రం రాయలసీమలో నీ ఆశ ఎంత మాత్రం ఉందని. మాట్లాడగలుగుతావు. ఇప్పుడు చెవులో రక్తం రావాలా నీకు? వాళ్ళకి వస్తే సబ్స్క్రైబర్లకి సోలో రక్తం వస్తుంది రాయలసీమ మాటలు వింటే. మాకు అర్థం కాదు కదా. అచ్చమైన రాయలసీమ భాష వింటే ఏం రాదు మమ్మీ. నీకు సగం వచ్చి నీకు కూడా ఉంది ఇలాంటి టాస్క్. ఇందులో కారం వేస్తా. ఏ మమ్మీ చెప్పు మమ్మీ. వాళ్ళకి ఎదిరిపోతుంది. అయితే అనేది కామన్ వర్డ్ కదా, అదే అది కాదు ఏమా పల్లవి. అబ్బి రాయలసీమ మాట మాట్లాడమంటున్నాడు. మాట్లాడతా, మీరందరూ చూడండి. నేను బాగా మాట్లాడతానా లేదా చెప్పండి. ఇగో ఇదో ఈరోజు పొట్టపేగులతోని చేస్తున్నా స్పెషల్. దబ్బుతోని గ్రిల్లెడ్ చేస్తా. దబ్బుతోని గ్రిల్లెడ్ చేస్తా. ఈ పైపులతోనే పకోడా చేస్తా. ఇందులో మిరప్పొడి వేసిన. ఇగో పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు దంచిన ఇది కూడా వేస్తా దీంట్లో. ఇదంతా వేచ్చబ్బి. చాలా ఎందుకు మమ్మీ లాస్ట్ లో ఇదంతా వేస్తారు. చానే అంటారు. నువ్వు చూస్తా ఉండు నేను చేసేది. నువ్వు చూస్తా ఉండు. ఇప్పుడు ఆ వార్డు ఏమి గుర్తురాలి అక్క నీకు? నువ్వు ఇటు చూపియా, ఇటు చూపించకుండా యాన్నో చూపించాను. యాడ్ చేయాలేడా? ఇది వేస్తున్నా. నాకేం చెప్పక మమ్మీ, వీళ్ళని ఉద్దేశించి మాట్లాడు. స్టార్ట్ మమ్మీ. సరే బి కోడిగుడ్డ వేస్తున్నా ఇప్పుడు. సరే అక్క, సరే అన్న. ఎందుకంటే అందరికి చెప్పాలి కదా అండి అని చెప్పడంలే, అందుకోసం. అయితే పొట్టపేగులలో ఇది దొబ్బ పేగుల దాంట్లో తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలు దంచి వేసిన ఇది కోడిగుడ్డు కొట్టిపోతుందా. ఇది గ్రిల్ కోసం. అరే పకోడి కోసం కదా, ఇది గుడ్డు తెచ్చింది నేను. సరే ఇది కోటింగ్ కోసం వస్తుందిలే, బాగుంటుందిలే. ఇందులో కొంచెం నూనె పోచ్చండా. రాయలసీమ పరువు నేను తీసుకునేటట్టున్నా. అట్లేం లేదులే, మాట్లాడితేనే ఉంటాం ఊర్లో.
అయినా నీకెందుకు మమ్మీ ఇప్పుడు నువ్వే కదా నువ్వు కొంచెం మాట్లాడి మన వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు, మేము సాటిస్ఫై అయిపోయినాం మమ్మీ. ఇంకా ఆపేసి ఇంకా ఆపేసి వెళ్ళాము. వాళ్ళు కూడా కొంచెం అర్థం కాక మళ్ళీ రిపీట్ చేసి చూడాలి కూరని. చచ్చిపోతారు. ఇందులో ఆయిల్ వేసిన, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ అవన్నీ వేసిన. ఇందులో ఓన్లీ కొవ్వు పీసెస్ వేసిన, బోటీలు అవి అట్లనే దొబ్బేసిన. ఇది గ్రిల్డ్ కోసము. ఎగ్ వేసిన, కొంచెం కాలిఫ్లవర్ వేసిన ఎందుకంటే కొద్దిగా కోటింగ్ ఇది కనిపించాలి. కొంచెం మటన్ మసాలా. ఇప్పుడు దేనికి మమ్మీ ఇది? గ్రిల్ అన్న, గ్రిల్ పైన చేస్తాం. ఇది పకోడీ చేయొచ్చు, గ్రిల్ చేయొచ్చు, రెండు. ఇట్లా గ్రిల్ కోసం అయితే చేస్తున్నాను. అయితే ఇగో ఇదంతా కలిపి పెట్టేస్తున్నా. గాలికి చూడండి అసలు ఎట్లా పోతుందో. ఇందులో మెయిన్ ఉప్పేయలే, ఇంకా ఉప్పు కూడా వేసేసిన. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు కూడా కొట్టేసిన ఎందుకంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ రావడం కోసం. ఆయిల్ కూడా ఇందులో వేసిన ఎందుకంటే మనం కొవ్వు ముక్కలే అన్నీ ఉన్నాయి, కాకపోతే దొబ్బ ఇది ఉంది కదా అందుకోసం అని చెప్పి నేను ఆయిల్ కూడా వేసిన. ఇందులో పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కారము, అల్లం వెల్లిగడ్డ, మటన్ మసాలా, ఉప్పు, పసుపు, కారము, ఒక ఎగ్గు, కొంచెం కార్న్ఫ్లోరు ఇవన్నీ వేసిన. ఇదంతా కూడా ఇట్లా పక్కన పెట్టేసి ఇది నేను గ్రిల్ చేస్తాను. ఇదంతా కూడా ఇట్లా పక్కన పెట్టేసిన. పొయ్యి అంటించుకొని ఆయిల్ అది పోసుకొని తర్వాత చూపిస్తా. ఇది ఓన్లీ పైపులే, ఓన్లీ పైపులల్లా ఇగో మటన్ మసాలా కొంచెం, ఇది వచ్చేసి కార్న్ఫ్లోరు, ఇది పకోడీ కోసం. ఎగ్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నూనె పోయినా అమ్మే అన్న పోసేనన్న ఈ కడాయి పెట్టేసి. ఇందాక కొంచెం పిండేసిన నిమ్మకాయ, ఇది ఏదో అరకొర ఉండేది పిండుతున్నా. వేసేసి ఏంది అన్న వదిలే నన్ను అక్క పెడుతుంది పప్పి అక్క పెట్టేస్తుంది, పోస్తుంది నూనె ఇట్లా. ఎందుకంటే ఇందులో ఏమేమి వేసేది చూపెడతామని అంతే. ఇక ఎగ్ వేసిన, కారము, అల్లం వెల్లిగడ్డ, కార్న్ఫ్లోరు, ఉప్పు, పైపులు, కొంచెం నిమ్మరసం వేసిన. ఇది సరిగా తెగలే, చిన్నగా చేయలే పైపులు, ఎందుకంటే జర పెద్దగానే పెద్ద మురుకులు వేస్తాం చూడు సకినాలు, ఆ టైపులో అయిపోతున్నా. చూసినారా ఇవన్నీ. నింపేసినావు. ఇది గ్రిల్ నానా, ఏం రాలేమ్మా. అదేంది అట్లా పెట్టినావు? పక్కన ఉంది కదా తట్టుకుంటుంది, అందుకే కొంచెమే వస్తున్నాయి. ఈ చాకులు అయితే నా పెట్టింట్లో చాకులు
ఇంత చేస్తా ఉన్నా, ఇంత కష్టపడతా ఉన్నా కూడా నీట్నెస్ అయితే మెయింటైన్ చేస్తున్నాం, లేకపోతే తినలేము. ఇగో ఈ ఆకుని దీనిపైన ఇట్లా ఉంచేసి ఈ చాకులు ఇవి అన్నీ కడిగేస్తాం. ముందు మమ్మీ మసి పట్టిస్తా ఎందుకమ్మా ఇంత చికెన్ కావాలి. అరే ఉదురుకురేంది కాలిపోయిందాం ఇందాక. ఈ పని చేశారు తమ్ముడే ఉంది. అది కూడా కట్ట అనుకొని అది వేసేసినాక, అది కూడా కట్ట అనుకొని వేసేసినాము. కొంచెం బ్రెడ్ పౌడర్ ఏమ్మా ఇంట్లో కొంచెం గ్రిల్ పెట్టేసేనా ఫస్ట్. ఇల్లు వేసేసేలేము, అది అయిపోయినాక కింద బొగ్గులు మిగులుతాయి. ఇంట్లో కొన్ని ఇవి చేయొచ్చు, కొన్ని అవి కొంచెం ఇది ఉంది కదా పువ్వు, అదంతా కూడా గ్రిల్ చేస్తే మస్తు ఉంటుంది. ఇది వచ్చేసి బ్రెడ్ పౌడరు. ఈ గాలికి చూడండి అది కూడా ఇంచిపోతుంది. కలిపి పెట్టుకున్న బోటీని, అది పైపుల్ని ఇందులో ఇది ఒక్కటేసిన అసలు ఎట్లా వస్తుందా అని ఇది చూడండి. కట్ చేసిన నేను, కట్ అయితేనేమో అసలు కొన్ని కట్ చేసిన అంతే కారసిట్లు లెక్క చూసుకోమన్నా. అది కంటుతుందా అమ్మ అసలు? తీసేనమ్మా నేను తీస్తా. ఎందుకు ఇంకా అది అయిపోతుంది, ఇంకా ఓన్లీ బొగ్గుతో వస్తే సరిపోతుంది. పొద్దున మట్టి పట్టి ఇయ్యను మమ్మీ, నాకేం కాల్పలేదు బొగ్గు. తిప్పుతావు మమ్మీ దాన్ని, ఇదిగా ఉంది. ఏం రాదమ్మా. అయిపోయిందండి పైపుల పకోడీ. మంట అయితే బీభత్సంగా వస్తుంది, గాలి అయితే ఇంకా బీభత్సంగా వస్తుంది. అటు అగే నీకు కూడా ఇగో ఇదంతా సెగ నేనన్నా జాగ్రత్తగా తీస్తా, కానీ నువ్వు ఎట్లా తీస్తావు నాన్న? నేను ఎట్లా ఒకట్లా తీస్తా. ఒకవేళ ఏదైనా నాకు ఇబ్బంది ఉండదు, నాకు నీకైతే బాగా. నువ్వు టేస్ట్ చూసి చెప్పు నాకు చాలు. కూర్చో, ఫస్ట్ నేనే తింటున్నా.
KFC కాదు దాని అమ్మగాని. మళ్ళీ టైం లేకుండా వేసేసుకున్నాం. నా బిడ్డ తీసుకుంటాను ఇప్పుడే పెట్టుకున్నా. అసలు ఉడికిపోయినాయిరా. ఆ మంట ఏంటి, ఆ నూనె ఏంటి, ఆ వేడింది ఏం ముసుగు లెక్క సూపర్ చేసింది నాన్న. చేసుకోవచ్చు మీరు, మీ ఇంట్లో పక్క చేసుకోవచ్చు. ఇలా బోటి ఉందా? ఉట్టి పిండి ఇచ్చినావు నాకు. అదే ఉన్నాయి కదా క్రంచి క్రంచి కరకర, మా మమ్మీ మురుకులు అన్నట్టు. అదే పెద్దది ఇదా, అది కాదు పప్పి, ఎంత క్రంచిగా ఉంది చూడండి. కాదు ఇంకో బాగా నూనె ఎక్కువ పోసి అవి చిన్న చిన్న ఇంత పైపులు కట్ చేసుకొని నేను చేసిన ప్రాసెస్ చేస్తే ఎంత బాగుంటాయి. విడివిడిగా ఉరుకులు లెక్క. నాకేమో ఈ కత్తులు తెగక అది సరిగా వేసి ఇంత పెద్దగా వేసిందా మమ్మీ, అయినా కూడా ఉడకలే అన్న సమస్య లేదు. అట్లా ఉడికిపోయి కరకరలు ఆడుకుంటా సూపర్ టేస్ట్ ఉన్నాయి తెలుసా. ఉడకలే అన్న సమస్య కాదు కూడా, అది లేనే లేదండి. మీరు ఇంకా ఇంట్లో మీరు తినేటట్టుగా చిన్న సైజుకి వస్తుంటే మాత్రం మాకైతే ఇది సూపర్ అద్భుతం. ఎందుకంటే మాకు ఇట్లా ఉంటేనే ఇంకా బాగుంటుంది. చెప్పాలంటే బాగున్నాయి. నోటి నిండా అంతా ఏం ఆడాలన్నా బాగా కాలాలి కదా. అది ఏగడంలోనే ఉడికిపోయింది. ఎక్కడ పక్కడు మాకు ఏ దేవుడికి వచ్చిందా. కానీ మస్తుందిలే పాపం, ఊరికి ఎందుకు అనుకోవాలి. ఇట్లా కట్టెలు ఇట్లా కొనలు పెట్టుతున్నాను పొయ్యిలో. దొడ్డు పెడుతున్నాం నేను, దొడ్డు ఉండే సైడ్ పెడతాం నేను. అదే అదే కొనలు పెట్టదు మొదలు. అది అంతకు అవతల సైడ్ ఇంకా పెద్దగా ఉండే అమ్మాయి. కొన సైడ్ పెట్టేది ఎవరు? అది అవతల ఇంకా ఎక్కువ ఉండే అమ్మాయి. అవునా? కాలిపోయి ఇప్పుడు అట్లా పెట్టింది మా అటు చూడండి. నా బిడ్డ కత్తి చేసింది. వస్తుంటే వస్తుంది. చాలా అంటే చాలా ఉంది నిజంగా చెప్తున్నా. మధ్యలో ఉల్లిగడ్డ అసలు ఉడికిపోయింది కూడా తెలుసా. ఉడికిపోయి పెద్ద ముక్కలు అయితే జ్యూసీగా క్రంచీగా. చికెన్ పకోడీ చేసుకోరు ఇంకా, ఇంకే పకోడీ చేసుకోరు. మీరు మాత్రం ట్రై చేయాల్సిందే. అట్లనే నా బిడ్డ అయితే పొట్టతోని బోటితోని మంచిగా బిర్యానీ చేసింది. బోటి బిర్యానీ వాసన అయితే అమ్మ అసలు ఈ నుంచి చివరి వరకు గాలికి ఇట్లా కొడుతుంది. అట్లా పోతే కూడా అంత మంచి వాసన వస్తుంది. అసలు తిని చూసి చెప్తాం ఎట్లుంటుందో. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. బల్లే చేసింది, బల్లే అంటే బల్లే చేసింది. అది చూస్తున్నానా ఇంకా నువ్వు చూస్తావునా. గ్రిల్ దాని మీద పెట్టేసుడేనా ఇంకా నేను ఇదైనా తీసేసి. బాగాలేదురా. పకోడీ కూడా రెడీ అయిపోవచ్చిందండి. అయితే ఈ లోపల నేను ఈ సీకులు పుచ్చుకుంటా. ఇది వచ్చేసి దొబ్బ నానబెట్టినా కదా చాలాసేపు. ఇగో మొత్తము పట్టేసింది. ఇది వచ్చేసి ఇది ఒక్కటి మాత్రం ఇది పెద్దది. ఇది పెట్టినా సరే గ్రిల్ చేద్దాం చూద్దాం. 2 పొట్టలు ఉంటాయి కదా, ఇది ఒకటి వేసిన. ఇది ఓన్లీ కొవ్వుది దొబ్బ మాత్రమే ఉంది.
ఇవి చేసుకొని తిననీకే చూపెట్టనీకే క్రేజీగా ఇట్లుంటాయి కానీ రిస్క్. ఇవి ఇంట్లో ఏంటంటే పకోడీకి కూడా అది 2 నిమిషాలు చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకు అన్ని సవలతులు ఉంటాయి కాబట్టి. ఇక్కడ కట్ చేస్తే కడగనీకి వస్తలేదు మనకైతే, ఆడ ట్యాప్స్ ఎక్కడ ఓపెన్ ఇట్లా చేసుకొని చూసుకునేటట్టు. ఇక్కడే మనకు ఆ సవలతులు లేవు కదా, సో కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ చూడడానికి చేసుకోవడానికి క్రేజీగా భలే ఉందిలే. అయితే ఇదొక థ్రిల్ లాగా అంతే, ఇదొక వంటలాగా, ఇదొక నా కొడుకు ఇది నీకు మాత్రానికి మస్తు ఇదంట. ఇవన్నీ కూడా కొవ్వువే, ఇవి డైరెక్ట్ గ్రిల్ పైన వేసేస్తా. గ్రిల్ పైన వేస్తుంటాయేమో కరిగిపోవు. ట్రైల్ చేద్దాం నన్ను అన్నీ. ఏడొకటి పట్టదే, దీనికి ఒకటి అంటకపోయింది. ఇది అది వేడిగా ఉండేనా మమ్మీ? వేడిగా కాదు, మట్టిది ఏమవుతుంది అంటే తడున్నప్పుడు పీలుస్తుంది తడిని, అప్పుడు ఇవి అడుకునేటట్టు అయితే. నా మనమడు ఉంటేనైతే మస్తు ఎంజాయ్ చేస్తుండే. మా లక్కినాన్న సండే మా లక్కుడి కోసం మంచిది ఏదన్నా. అసలు నేను ఎదురు బొంగులని అది ఆర్డర్ చేసింది నా బిడ్డ. నా కొడుకు చెప్తానే ఉన్నాడు లేవు మే అని. ఉన్నాయి రా చూపిస్తున్నా అని చెప్పి ఆర్డర్ చేసింది. 12 బొంగులు 800 అని. అసలు బొంగులు రాకుండా అదేంటిది బెల్లం వచ్చింది నిన్న. ఇగో అంత ఆన్లైన్ మోసాలు ఎట్లున్నాయి చూడండి. అసలు 800 వేస్ట్. ఆ బెల్లం తింటామా, అది ఏం పాడు బెల్లమో ఏమో. ఆ డబ్బా కూడా అంతా పైలిపోయి గలీజ్గా. పకోడీ అయితే ఒక ట్రిప్ అయింది, తినేసినాము. ఎందుకంటే చాలా మస్తు అంటే మస్తు ఉండే. ఉడకలేదు అనే సమస్యనే లేకుండా ఉడికితేనే, కాబట్టి మస్తు ఉండే. పక్కన బిర్యానీ కదులుతుంది, నాకైతే పాట్ బిర్యానీ కదులుతుంది పక్కన. లేదన్నా అయిపోయింది, ఇంకా తీసేసుడే. పకోడీ అయిపోయిందండి. బాగా ఇట్లా క్రిస్పీగా తింటుంటే అయితే మస్తు కొడుతుంది. ఉడకలేదనే సమస్యనే లేదు, ఎందుకంటే కట్టెల మీద దీని దుంప దించేస్తున్నా నేను. ఉడకేమవుతుంది నేను టేస్ట్ ఎట్లుందో నా బిడ్డనే చెప్పాలి. అయితే మా బాబు కూడా తిన్నాడులే. ఎట్లుంది నాన్న? బాగుందమ్మా. ఇంట్లో మనం చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మంచిగా ఇట్లా చేస్తే ఎంత బాగుందమ్మా. మేము ఇదే ఫస్ట్ టైము పేగులతో పకోడీ తిన్నాం, మాకు కూడా తెలియదు. కానీ టేస్ట్ బాగుంది, తినచ్చు, చేసుకోవచ్చు అప్పుడప్పుడు. 5-6 ఇయర్స్కి ఒకసారి చేసుకొని తినచ్చు. రెగ్యులర్గా చేసుకోరు ఎందుకో సూపర్ అంటే అంత బాగుండి అదే దీన్ని ఫ్యాట్ అయిపోతారని. ఫ్యాట్ అవుతారు కానీ చూపి అక్కడ తింటా అదంతా తింటా చూపి. ఇదంతా తిని చూపిస్తా. ఏం చేస్తావు నువ్వు? కెపాసిటీ తక్కువ అంచనా ఇయ్యకు. కెపాసిటీ అనే కాదు. ఓ యో 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 నన్ను అది అమ్మా అంత దగ్గర పెడితే మరీ ఎక్కువ కాలుతుందేమో మమ్మీ. ఏంటిది నాన్న గంటెందుకో. ఈ కొరువు ఆ పక్కన పెట్టు. కొరువు అంటారా? పప్పు గమనించావు నువ్వు? దానికి ఈగలు ఎందుకు ముడతలేవు? మసాలా ఉందిగా, మసాలా అదే చూడు. ఇందాక పచ్చిది ఉన్నప్పుడు ఏమి ఈగలరా నాయనా. మరి అయిపోయినాక ఏడొస్తాయమ్మా. వీడియో కూడా చూడరు. ఈ పకోడీకి కూడా ఒకటి వాళ్తలేదు. అది కూడా అయిపోయింది, కాలిపోయింది. అంటే నీ సువాసన రావద్దు దానికి.
కాలిందా మమ్మీ? ఆల్రెడీ ఇది కాలిండేటి కదా ఇవి. ఇంకో రాయి అడ్డం పెట్టి మమ్మీ దానిపైన. అదేనన్నా, అదే ట్రై చేస్తున్నా. చూడండి గ్రిల్ ఉంటుంది, మొత్తం కొవ్వే అది. సెగ అయితే ఎట్లా కొడుతుందంటే అట్లా కొడుతుంది. ఇగో ఇందులో ఆయిల్ గీలు అన్నీ వేసినా కదా, మొత్తం కరిగిపోదు మమ్మీ? కరిగిపోతుంది, ఏముండదు గిన్నెకి. దాని గీత ఉంటుంది అంతే. అంతా అయిపోయినాక ఎర్రగా అవుతుంది అక్క సీకు, అప్పుడు నువ్వు నాలుక పెట్టాలి దానికి. మిగిలేదు అదే ఎట్లా, లేదంటే ఆ ఫ్యాట్ ఉంటుంది కూరలనే కరిగిపోతుంది. మమ్మీ ఇంకా బొగ్గు పైన పెట్టింది, అక్కడ చేయి పెడితేనే కరిగిపోయేటట్టుంది. దీనిపైన ఆశ పెట్టుకోక, ఈ రెండింటి పైన. వీటిపైన ఆ పేగులు గీగులు అన్ని పోతున్నాం. పేగులు కాదు నానేవి, ఓన్లీ కొవ్వు. కొవ్వు అయితే అసలు ఏడుంటుందో కరిగిపోతుంది. చూద్దాంరా. ఒకవేళ కొవ్వు అయితే ఉండదు మమ్మీ, మొత్తం కరుగుడే. కూరల్లోనే ఎగితత్తు అవుతాయి. చూద్దాం ఎట్లుంటే అట్లా, మిగతాది ఎక్కువ నారాయణ. చేతులు మండుతున్నాయి. అంతే, దీన్ని ఎట్లా వదిలేస్తా, ఎట్లయితే చూద్దాం. నేను కూడా ట్రై చేస్తున్నా. ఇవన్నీ మేము కూడా కొత్తానే, ఎప్పుడు అట్లా బోటీది గ్రిల్ చేసింది లేదు, బోటీ పకోడీ చేసింది లేదు. చూసినారు, ఎండ వచ్చేసింది. ఈరోజు వంటలు అయిపోయింది. ఈ పక్క వంట అయిపోయింది, గ్రిల్ చేసి పెట్టినా కదా. అబ్బా మొహం అయితే ఎంత దూరంకి కూడా వేడి వస్తుంది. చూసిరు కదా, ఇటు సైడ్ ఏమో బోటిలో ఉండే కొవ్వు అదంతా తీసి గ్రిల్ పెట్టేసిన, యువతలేమో దొబ్బ సీకులు పెట్టేసిన. నిప్పులు అయితే ఏడ వరకు ఇట్లా మంట సెగ కొడుతుంది. జల్దీ అయిపోతుంది నాకు తెలిసి. కొద్దిసేపు అయినా చూద్దాం అసలు ఎట్లా అవుతుందో. చూసిరా, నా పిల్లలు అన్నట్టే ఇది మొత్తం. అబ్బా ఇగో కొవ్వు అయితే ఇట్లా వచ్చేసింది. చాలా మంది నీ ఛానల్లో అంటుండే నాన్న, మటన్ కొవ్వు ఛాలెంజ్ చేయమని. యా 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 జై బాలయ్య. అబ్బా జై బాలయ్య అనగానే తిరిగింది అబ్బా అది. ఇగో కొవ్వు కాలిపోయి వాసన ఏంది ఇట్లా వస్తుంది. అదే కొంచెం సెంట్ వాసన వచ్చినట్టు వస్తుందా? సెంటు వాసన కాదు, కొవ్వు కాలి ఈ తీరుగా. అసలు మీరు అనుడు కాదు కానీ నాకే అనిపిస్తుంది ఏంద్రా స్వామి ఈ తిండి అని. అబ్బా ఏంద్ర స్వామి ఈ బీభత్సమైన ఎక్స్పెరిమెంట్ అని నాకే అనిపిస్తుంది. ఇగో ఇక్కడైతే అమ్మ మాడిపోతుంది మొత్తం. ఇగో
మొత్తము ఖాళీ ఖాళీ మాడి మాడి ఎందుకు బాగా ఎందుకు ఎక్స్పెరిమెంట్ ఈ చేతులు కాలకుండా ఇంకొకటి ఏదన్నా దీనికి ఆల్టర్నేటివ్ మార్గం చూస్తా కానీ దీన్ని అయితే ఆపా. ఇగో ఇవి చూసిరా దొబ్బ కాలిపినాయి ఇవి. ఇది వచ్చేసి కొవ్వు ఇంకా కరుగుతుంది కాబట్టి ఇది ఇగో అసలు పొయ్యిలోనే పెడదాం. ఎట్లా కాలుతుందో పొయ్యిలోనే పెట్టేసిన. ఎండిపోయిన ముక్కలు పొయ్యిలో కాల్చుకుని తింటా కదా, అది బూడిద అవుతుండొచ్చు నాకు తెలిసి. అయితే పాసు లేకపోతే ఫెయిలు. ఇది ఫెయిల్లే, ఇది అటు పక్కన పెడదాం. మంచి కొవ్వు పీసులు అట్లయినాయి, ఇవైతే సీకిలు అయిపోయినాయి. అసలు ఎట్లయినాయి చూద్దాం. వాంతి వస్తుందా అన్న? గుండెకాయలు కదా కాలిపినాయి. ఇట్లా ఏంది సొప్పబెండ్లు లెక్క ఉన్నాయి. సొప్పబెండ్లే సీకు పెట్టిన దగ్గర కానట్టున్నా. ఇక మహేంద్ర స్వామి ఎక్స్పెరిమెంట్లో చేయకూడదు అసలు. టేస్ట్ అయితే వెరైటీగా ఉంది. గుండెకాయ కాలిస్తే కోడి జుట్లు కాల్చుకుంటే ఉన్నట్టుంది. అది ప్రయత్నం చేయొద్దు, ఇది ప్రయత్నం చేయొచ్చా చూద్దాం. ఇదైతే టేస్ట్ కొవ్వు కాబట్టి మస్తుంది. గ్రిల్ ఇవంతా కూడా, కాకపోతే అది కూడా ప్రయత్నం చేయొద్దు. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. నాకు తెలిసి కామెంట్స్ ఎట్లా వస్తాయో, కొత్తలో ఈ వంట ఏందో కనుక్కోండి అని చెప్పి బోండాలు వేసినా కదా, ఆ టైప్లో వస్తాయేమో నాకు తెలిసి. మేబీ రాకపోవచ్చు, ఎందుకంటే ఇట్లా కూడా అన్నీ నానా రకాలు ట్రై చేస్తుంటారు కదా. అయితే మా మైలో గడికి పండగ, మాకు ఎండగా, ఎందుకంటే ఇది అంత నచ్చలేదు, ఈ ట్రై చేయకూడదు. నా బిడ్డ చేసిన బోటి బిర్యానీ అయితే బాగుంది. ఒకవేళ చూడనట్లయితే ఎవరైనా వెళ్ళి చూసేయండి, ఆ ప్రాసెస్ చాలా బాగుంది. ఇది కూడా ఈ కొవ్వుది అయితే కొంచెం తినేలాగా ఉంది, కానీ ఈ దొబ్బ గిబ్బ ఇట్లా కాల్చుకొని తినేలాగా లేదు. ఎందుకంటే అది కాలిస్తే పైన అంతా కాలిపోయింది, మాడిపోయింది, కానీ లోపల అది మళ్ళా నీరు లాగానే ఇట్లా అనిపిస్తుంది, బురుగ్గా. సో ఈ భయంకరమైన వంటలు ట్రై చేయొద్దు, ఏదో జస్ట్ ఎక్స్పెరిమెంట్ కోసం చేసిన. సరే అండి, ఇంకా ఏవి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇంతసేపు మీరు అందరూ ఓపికగా చూసినందరికీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అందరికీ. బాయ్.